నువ్వు నాన్న ఇద్దరు కలిసి పెళ్లి పీటలపై కూర్చొని కన్యాదానం చేయాలి. అది నాకు ముఖ్యం. తారక్ ఎలాగో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అని ఈ నీలబడి ఎదురు చూస్తోంది. వాళ్ళిద్దరూ యాక్టివ్గా లేరు కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నాకు ఒక డౌట్. ఇంకెందుకు లేదు, అడగండి. ఒకవేళ ఈ పెళ్లి తారక్ ఆపాలనుకుంటే మీ ఇద్దరి పేర్ల మీద విల్లా ఎందుకు రాసిస్తాడు కాంచనా? దెబ్బ కొట్టే ముందు మందు రాయడం అంటే ఇదేనండి. వాడు రేపు పొద్దున్న పెళ్లి ఆపినా వాడు కావాలని ఆపలేదని మనం అనుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మా మీద వాడికి ఓ ప్రేమ పాతాళ గంగలాగా పొంగిపోతుందని మేము నమ్మడానికి నాటకాలన్నీ ఆడుతున్నాడు. వాడి గురించి మాకు తెలీదా? మీరు పదండి. ఇంకా కంగారు. లాయర్ గారు, అంటే ఆ నీలవేణి పెళ్ళయ్యే వరకు ఏదో ఒక మూలన పడుండాలి. పడుండేలా నేను చేస్తాను. పరిస్థితులను ఆపమంటున్నారు. మరో పక్క తారక్ సార్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ టైంలో నిమిషంలో పెళ్లి ఆపడం అసాధ్యమేమో అనిపిస్తోంది. అమ్మ మామూళ్ళమ్మ తల్లి, మంచి కోసం చేసే నా ఈ ప్రయత్నానికి నువ్వు తోడుగా ఉండు. ఈ ఇంటి ఆడపడుచుకి అన్యాయం జరగకుండా నువ్వే కాపాడు. నీలవేణి ఇట్రా. చెప్పండి పెద్దమ్మ గారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? పోలీస్ స్టేషన్ నుంచా? అవునమ్మ గారు, తారక్ సార్ని కలిసి వస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏమైనా తిన్నాడా? తిన్నారమ్మగారు. బాగా బాధపడుతున్నాడా? లేదమ్మగారు, ఎందుకంటే ఈ నేరం ఆయన చేయలేదు కాబట్టి ధైర్యంగానే ఉన్నారు. న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అసలైన దోషికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అలా ఆయన ఎదురు చూస్తున్నారు. వాడు ధైర్యంగా ఉంటే అదే చాలు. ఆయన అక్కడ ధైర్యంగానే ఉన్నారు, కానీ ఇక్కడ చెల్లెలి పెళ్లి విషయంలోనే ఎక్కువ బాధపడుతున్నారు. బాధపడుతున్నాడా? ఎందుకు? అయోగ్యుడైన వాడిని తన సొంత చెల్లి పెళ్లి చేసుకుంటూ ఉంటే ఏ అన్నకైనా బాధగానే ఉంటుంది కదమ్మగారు. ఇంకా నోరు మోస్తావా? అవకాశం ఇచ్చాను కదా అని అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడు. నువ్వు మాట్లాడినా వినడానికి నేను సిద్ధంగా లేను. కాస్త సంధిస్తే చాలు దూరిపోవాలని చూస్తూ ఉంటారు నీలాంటి వాళ్ళు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. కుకుటేష్, కుకుటేష్. అమ్మగారు, నిమిషకి పాలు తీసుకుని వెళ్ళు. అలాగే అమ్మగారు. వాళ్ళకి అవన్నీ చెప్తావు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పిందే నువ్వు వినాలనుకుంటారు. కానీ
నువ్వు చెప్పింది ఎప్పుడైనా విన్నారా? ఎంతైనా తారక్ సార్ పెద్దమ్మ గారి కొడుకే కదా కుక్కటేష్ అన్న. తారక్ సార్ ఏమనుకుంటున్నారో చెప్పడం నా బాధ్యతే కదా. బాధ్యతని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వేం చెప్పినా ఈ పెళ్లి ఆపటానికే చెప్తున్నావని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వేం చెప్పినా చెవిటోడి ముందు శంఖం వదినట్టేనమ్మా. నా బాధ కూడా అదే అన్నా. నేను ఆ రంజిత్ గురించి నిజాలు బయట పెట్టాకైనా వాళ్ళు ఒక్కసారి ఆలోచించుండాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని ఉండాలి. కానీ ఏది చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. అవునమ్మా, ఇకపై ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనమంతా ఆ పైవాడి మీద వదిలేయడం తప్ప మనం ఇంకేం చేయలేమమ్మా. సరే అన్నా, కాస్త పాలు వేడి చేసి నిమిషమ్మ గారికి ఇచ్చేసి వస్తాను.